ఇక్కడ నుంచి జోగులాంబ పంచముఖి దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. గూగుల్ అమ్మ ఏం చెప్తున్నావు, కరెక్టేనా? కర్నూలుకి ఎట్లేనా? క్రేజీగా ఫీల్ అయిపోతున్నా. నాట్ బ్యాడ్ అంటున్నా, కళ్ళ ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది. వావ్, సూపర్. ఇక్కడ నుంచి జోగులాంబ పంచముఖి దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. ఈ రోడ్లో వెళ్తే ఐజా వస్తుంది. ఐజా తర్వాత శాంతినగర్ వస్తుంది. శాంతినగర్ తర్వాత జోగులాంబ రోడ్డుకి కర్నూలు హైవేకి కనెక్ట్ అయిపోతాం. ఇలా 5 కిలోమీటర్స్ వెళ్ళాలంట ఈ రోడ్లో. మ్యాప్స్ పెట్టుకున్నాను నేను కూడా. టైం ఎగ్జాక్ట్ 8:30 అవుతుంది. ఇక్కడ రైట్ తీసుకోవాలా? ఏంటమ్మా గూగుల్ అమ్మా ఏం చెప్తున్నావు, కరెక్టేనా? ఈ రోడ్డు మీద అడిగిపోవాలా దేవుడా? అమ్మో, అన్న కర్నూలుకి ఎట్లేనా? Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like and find your limits. Don't be rigid, always work towards a plan. ఇప్పుడు నాకు హెడ్ఫోన్లో క్రేజీ ఫీలింగ్స్ పాట వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను క్రేజీగా ఫీల్ అయిపోతున్నా. Be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. టిల్ డేట్ ఈరోజు వరకు నాకు లైసెన్స్ వచ్చింది 2018లో లైసెన్స్ వచ్చింది. నేను వెహికల్ కొన్నది కూడా 2018లో కొన్నా. 2018 నుంచి ఈరోజు 2024 ఈరోజు వరకు, ఐ మీన్ లైక్ మొత్తం 6 ఇయర్స్ వరకు గాను ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియోలో ఏదైతే డ్రైవింగ్ చేశానో అంత హ్యాపీగా కానీ ఆ రోడ్డు కానీ ఈరోజు వరకు టిల్ డేట్ నేను డ్రైవ్ చేయలే. వచ్చేసినాం కర్నూలు రాయచూరు రోడ్డుకి. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. అబ్బా చిచ్చి, నాట్ బ్యాడ్ అంటున్నా, కళ్ళ ముందు ఒక రోడ్డు కనిపిస్తుంది. వావ్, సూపర్. టంగు పవరా? అమ్మయ్య, ఆ రోడ్డు దాటేసి వచ్చేసిన. ఇక ముందు లేకపోతే బాగుంటుంది దేవుని దయ వల్ల. అమ్మ జోగులాంబ తల్లి, లేదమ్మా ఇక రోడ్డు ఈ రేంజ్లో ఉండేలా చూడాలి. శాంతినగర్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అలంపూర్ 14 కిలోమీటర్స్, అనంతపురం 158, హైదరాబాద్ 192. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం వెళ్తే హైదరాబాద్ 200 కిలోమీటర్స్ ప్లస్ వస్తుంది. జై హనుమాన్ ప్రతిమ తయారు చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నంది విగ్రహం ఉంది.
అల్లంపూర్ 8 కిలోమీటర్స్. ఓం నమ శివాయ. ఇది చిన్నదాలు చూడండి, చిన్నదాలు శనగలు ఏదండి. శనగలు ఇవి అండ్ ఇవి జొన్నలు. అల్లంపూర్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. 5th శక్తిపీఠం అల్లంపూర్. అగో బై ద వే మన బైక్ 5000 కిలోమీటర్స్ దాటిపోయింది. అండ్ అల్లంపూర్ జోగులాంబ వరకు 368 కిలోమీటర్స్, అంటే 370 కిలోమీటర్స్ అనుకోండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి. మేకదుడు పైకి ఎక్కింది, గ్రేట్రా. ఇక్కడ చూస్తే మనం ఈ రాయికి ఇలా బొక్కలు ఎలా పెట్టారు అండ్ ఈ రాయిని ఎలా నిలబెట్టారు. వాడిన ఆర్కిటెక్చర్ మ్యాన్. కరెక్ట్. ఓకే ఇదిగో మనం అనవసరంగా అక్కడిక్కడ వెళ్తున్నాం, కానీ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ కావాలంటే మన హిందూ దేవాలయాలను చూసుకుంటే సరిపోదు. అది పెద్దది ఓకే, ఇది చిన్నది. లిటరలీ 3 ఏళ్ళు కూడా పడతలేవు. ఆ బండను అంత షార్ప్గా అన్ని బొక్కలతో ఎట్లా ఇది చూడు డిజైన్. వావ్. ఓం నమ శివాయ. తిను, దాంట్లో ఏం లేదులే, అయిపోయింది. అంత భయం ఉంది, మళ్ళీ నా చేతిలో గుంజుకొనికి వస్తున్నా. తింటావా ఎండుమిరపకాయ? తినగు. నేను పెడతాను ఆగు, అది ఆగు బాయ్, పెడతా ఆగు. పెడతాను ఆగు బాయ్. అయిపోయింది. నవబ్రహ్మ గోశాల.
సో చూసారు కదా మీ అందరికీ మన ఈ వ్లాగ్ కంప్లీట్ వ్లాగ్ ఈరోజు మొత్తం ఈ వ్లాగ్ మొత్తం మనం 3 టెంపుల్స్ని కవర్ చేసినాం. మొదటిది శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం, రెండవది పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అండ్ మూడవది శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం. సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై అండ్ సీ యూ సూన్.